Hello all and welcome to Movie Monkey. Review of Jack, starring by Sidhu, Vaishnavi Chaitanya in the lead roles and written and directed by బొమ్మరిల్లు భాస్కర్ గారు. అండ్ ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే అంతగా నచ్చలేదు. ఇంకా కథ విషయానికి వస్తే రా ఏజెంట్గా ఉండడం జాక్ యొక్క డ్రీమ్. సో చివరికి రా ఏజెంట్ అయ్యాడా లేదా అండ్ దానికోసం ఎంతవరకు వెళ్ళాడనేది మీరు ఈ మూవీలో చూసి తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క రన్ టైం మనకు టోటల్గా 2 hours 10 minutes వరకు ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో సిద్ధు యొక్క క్యారెక్టరైజేషన్ అండ్ కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి, బట్ లవ్ పోర్షన్స్ అయితే అంత వర్కౌట్ కాలేదు. అండ్ ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ లేకున్నా కానీ అంత డిఫరెన్స్ ఏం కనిపించదు. హీరోయిన్ క్యారెక్టర్ని ఫోర్స్ఫుల్గా పెట్టారనిపించింది. అండ్ హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కూడా అంత వర్కౌట్ కాలేదు. అండ్ మూవీలో కొన్ని ఇలాజికల్ సీన్స్ అయితే ఉన్నాయి. మోస్ట్లీ స్పై థ్రిల్లర్స్ అండ్ రా ఏజెంట్ మూవీస్ అంటే స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంగేజింగ్గా వెళ్తుంది, బట్ ఈ మూవీలో స్క్రీన్ ప్లే కొంచెం బోరింగ్గా వెళ్ళింది. మూవీలో స్టార్టింగ్ నుండి చెప్పాలనుకున్న ఒక పాయింట్ అయితే బాగుంది, బట్ మూవీ యొక్క రైటింగ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ రొటీన్గా ఉన్నాయి. అండ్ మూవీలో ఉన్న ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా కనెక్ట్ కాలేదు. అండ్ మూవీలో కొంచెం అన్వాంటెడ్ స్టఫ్ అయితే ఉందనిపించింది. కొన్ని డైలాగ్స్ అవసరం లేకపోయినా కావాలని యూజ్ చేసినట్టు అనిపించింది. అండ్ మూవీలో కొన్ని సీన్స్లలో సిద్ధు గారి డైలాగ్ డెలివరీ కానీ మాడ్యులేషన్ కానీ చూస్తుంటే టిల్లు వైబ్స్ అయితే వచ్చాయి. అండ్ మూవీలో మంచి హై ఇచ్చే ఎలిమెంట్స్ అయితే ఏవి కూడా లేవు. అండ్ జాక్ క్యారెక్టర్ నుండి వచ్చే వన్ లైనర్స్తో మంచి ఫన్ అయితే జనరేట్ అవుతుంది అనుకున్నా, బట్ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ వన్ లైనర్స్ కూడా కామెడీని క్రియేట్ చేయలేకపోయాయి. అండ్ క్లైమాక్స్లో ట్రైన్లో జరిగే ఫైటింగ్ సీన్ కొంచెం బాగుంది. అండ్ క్లైమాక్స్ అయితే జస్ట్ ఓకే అనిపించింది. అండ్ నెక్స్ట్ జాక్ ఫ్రాంచైజ్ అయితే ఉంటుంది అంటున్నారు, లైక్ జాక్ ప్రో మ్యాక్స్ అలాంటి సీక్వెల్స్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఈ మూవీకి వచ్చే సీక్వెల్స్ కూడా ఈ రేంజ్లోనే ఉంటే ఇంకా హిట్ అవ్వడం కష్టమే. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, సిద్ధు జొన్నలగడ్డ గారి పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్గా ఉంది. అండ్ వైష్ణవి చైతన్య గారి యాక్టింగ్ అయితే పర్లేదు అనిపించింది, బట్ హీరోయిన్ క్యారెక్టర్ ఈ స్టోరీకి అంతగా అవసరం లేదనిపించింది. ప్రకాష్ రాజ్ గారు మిగతా సపోర్టివ్ క్యారెక్టర్స్ అందరూ కూడా ఓకే ఇష్యూ చేశారు. మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే అంతగా ఏమనిపించలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఓకే. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే, మూవీలో కొన్ని చోట్లలో అన్వాంటెడ్గా బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు. సో అది స్కిప్ చేసుకుంటే మిగతా మూవీ అంతా ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. మరి ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.